నల్గొండ జిల్లాలో 40 కోతులు మృతి చెందిన ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎన్ఎస్పీ ఏఈ భిక్షం, సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, నరసింహపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాగునీటి కోసం ట్యాంక్ పైన ఉన్న రేకును తొలగించిన కోతులు లోపలికి వెళ్లాయి. పైకి ఎక్కడం రాకపోవడంతో సుమారు 40 కోతులు మృతి చెందాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాటర్ ట్యాంకును డమ్మీ చేయించాలని ఎమ్మెల్యే జైవీర్రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 26 మంది చనిపోతే వెళ్లని వారు దురదృష్టవశాత్తు ట్యాంకులో పడి కోతులు చనిపోతే వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దురదృష్టమని జైవీర్రెడ్డి అన్నారు. కోతులు చనిపోయాక ఆ నీటిని ఎవరైనా తాగారా అనే అంశంపై ఆరా తీయాలని, వారికి పరీక్షలు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. జిల్లా నందికొండ మున్సిపాలిటీలోని హిల్కాన్లో ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంకులో కోతులు పడి మృత్యువాత పడ్డ విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క వాటర్ ట్యాంక్ నుండి కొన్ని ఇండ్లకు మాత్రము నీళ్లు సప్లై అవుతుంది అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఏ ఇండ్లకైతే సప్లై అవుతున్నాయో ఆ వాటర్ ఆ ఇండ్ల వద్దకు మనం చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఆ వాటర్ సేవించినటువంటి వ్యక్తులు కూడా మన దగ్గర ఉన్నారు. చెప్పండి, ఈ కోతులు మృత్యువాత పడడం జరిగింది, ఆ వాటర్ని మీరు అంటే విషయం తెలియక వాటిని మీరు సేవించారు, ఏమన్నా అంటే మీకు సంబంధించి హెల్త్ పర్పస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి? ఇప్పుడేం హెల్త్ ప్రాబ్లం ఏం లేదు సార్, అది బాగానే ఉంది కానీ మేము బాగానే ఉందని తాగినాం. అది వాసన వచ్చిన తర్వాత చూసిన కాడ నుంచి ఇక ట్యాంకర్ వచ్చింది, పోసింది అంతే. ఒకరోజు గతంలో కూడా ఈ కోతులు కాకుండా ఇంతకుముందు ఏమన్నా పడి చనిపోవడం చనిపోయినాయి. అప్పుడప్పుడు ఎలకలు, పాములు అది చనిపోయినప్పుడు అప్పుడు చూసి మా వాళ్ళే తీసేటోళ్ళు, వాళ్ళు కూడా రాకుండా ఉండేటోళ్ళు, వాటర్ లైన్ వాళ్ళు. ఎందుకంటే చిన్నవి కాబట్టి మేము తీసుకొని వాడుకునేటోళ్ళం. అంటే గత 3 రోజులుగా నీళ్ళు రావట్లేదు అన్నారు. అంతకుముందు అంటే నీళ్ళు వచ్చేసినాయి, గత 3 రోజులు కూడా వస్తున్నాయా రావట్లేదు? వాటర్ వస్తున్నాయని ఈ రోజు మార్చి రోజు వస్తున్నాయి వాటరు. లేగాని కోతులు పడ్డ వాసన వచ్చిన తర్వాత చూసినాం, లేగాని ఫస్ట్ అయితే చూడలేదు. మీకైతే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు. చెప్పండి అమ్మా, ఇంతకుముందు అంటే ఇక్కడ పక్కన వాటర్ ట్యాంకులో కోతులు గడిపాయి, కానీ దాని పక్కన ఇంకో పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఉంది. సో ఆ వాటర్ ట్యాంక్ నుంచి కాకుండా ఈ పాత వాటర్ ట్యాంకు, ఎప్పుడో కట్టిన వాటర్ ట్యాంకు, అది నిజం చెప్పాలంటే వాటర్ ట్యాంక్ లెక్క కూడా లేదు, పైన రేకులు వేసుకుని ఉంది. సో ఆ నీళ్లు మీరు ఎందుకు మాకు సప్లై చేస్తున్నారు, వేరే వాటర్ ట్యాంక్ నుంచి సప్లై చేయొచ్చు అడిగారా ఎప్పుడన్నా? మేమేం అడగలేదు సార్, వాళ్ళు ఏది అడిగితే వాళ్ళే ఇచ్చిరు. వేరే పైపులు కూడా ఇక్కడ రాకపోతే కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. వాటర్ ట్యాంక్ నుంచి రాకపోతే ఏరే సొంతంగా పెట్టి డబ్బులు పెట్టి మేము సొంతంగా తెచ్చుకున్నాం సార్, దాని నుంచి ఏరే పైపు నుంచి. కానీ కలెక్షన్ మాత్రం అదే వాటర్ ట్యాంక్, అదే వాటర్ సార్, దాని నుంచే వాటర్, దాని నుంచే వాడుకున్నాం. ఇప్పుడు నీళ్లు తాగారు, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు సార్, మంచిగానే ఉంది, ఏం బాధ లేదు, బాగానే ఉన్నా. వాడిని చెప్పిన కాడ నుంచి ఇంకా దాన్ని వాడలేదు, బాగానే ఉంది. వేరే సమస్య అయితే ఏం రాలేదు, సమస్య రాలే, బాగానే ఉన్నాం సార్. పిల్లలతో సందర్భాన్ని తెలిసిన తర్వాత ఏమన్నా భయం అనిపించిందా? భయం అనిపిస్తుంది కదా సార్, మరి ఏదైనా అవుతుందేమో, మనం తాగినాం ఎట్లయితుందో ఏందని భయం అనిపిస్తుందిగా. ఇంకా భయంగానే ఇంకా తాగకుండా బయట నుంచి తెచ్చుకొని తాగినాం సార్, అంతే సార్. అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడు వచ్చి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు తను చెప్తున్న విషయం ఏంటంటే గతంలో కూడా పాములు పడ్డాయి, తీసేసి మళ్ళీ అయ్యే నీళ్ళు తాగుతున్నాము, ఇప్పుడు మళ్ళీ కోతులు పడ్డాయి, కోతులు పడ్డ తర్వాతనే మాకు ఈ విషయం తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు? మీరు ఏమైనా అడిగారా వాళ్ళని? అడగలేదు సార్, ఒకసారి 2 సార్లు 3 సార్లు అడిగాను సార్. అడిగిన తర్వాత లైన్ ఏమో పైపు ఉంటాయి చూడు, లావు పైపులు, అవి వేసిర్లే కానీ ఇటు ట్యాంక్ నుంచి డైరెక్ట్ వేయలే. డైరెక్ట్ వేయమంటే వేయకుండానే అదే ట్యాంకుల నుంచి ఇచ్చిర్రు. ఆ ట్యాంక్ పైపు మొత్తం చిక్కు ఇది పడ్డది కదా, చీలం పడిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అంతవరకు పైప్ లైన్ వేసి వదిలేసింది. అంతే. మీరు అడిగిర్రు ఆ ట్యాంక్ కూడా మంచి వేరే ట్యాంక్ నుంచి ఇవన్నీ అడిగాంలే కానీ ఇవ్వలేదు. ఆ ట్యాంక్ నుంచి వేరే పైప్ లైన్ ఇచ్చిర్రు, అదే ట్యాంక్ నుంచి పైప్ లైన్ ఇచ్చిర్రు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ కంటిన్యూ చేస్తారు. దాంట్లో అన్ని రాళ్ళు గిళ్ళు పడ్డాయి కదా, ఈ రాళ్ళు తీసేసి మళ్ళీ కొత్త పైపులు అట్లా వేసి మళ్ళీ అదే వాటర్ లైన్ ఇచ్చిర్రు మాకు. అదే నీళ్ళు మాత్రం ఇప్పటికి కూడా కంటిన్యూ తాగుతూనే ఉన్నాం. ఎప్పుడు కడిగేది లేదు, ఏం లేదు. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడంటే కోతులు చనిపోయాయి, గతంలో కూడా తను చెప్పిన ప్రకారం ఏంటంటే పాములు చచ్చిపోతే తీసి బయట వేసినాము, ఇంకేదో పడితే తీసి బయట వేసినాము. సో నిర్లక్ష్యం మాత్రం వహిస్తున్నారు. సో మీకు గతంలో కూడా ఈ నీళ్ళు తాగడం వల్ల ఏమైనా ఇబ్బందులు కానీ ఇటువంటి కానీ వచ్చాయా? ఏం రాలేదు సార్, మాకు ఏం రాలేదు. అధికారులను ఏమని కోరబోతున్నారు? ఏముంది, మాకు సపరేట్ మంచి ఏరే నీళ్ళు తెచ్చి ఇస్తే బాగుంటుంది. ఆ ట్యాంక్ కాడిని లేకుండా ఏరే నుంచి ఇస్తే, కొత్త ట్యాంక్ ఉంది కదా అక్కడి నుంచి నీళ్ళు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.
మొత్తానికి ఈ వాటర్ ట్యాంక్ నుంచి ఎవరైతే నీళ్లు సేవించారో వాళ్ళు ఒకటే చెప్తూ ఉండడం జరిగింది. గతంలో కూడా ఎప్పటి నుండో కూడా ఆ వాటర్ ట్యాంక్ నుంచే మాకు నీటిని సప్లై చేస్తూ ఉండడం జరిగింది. సో గతంలో కూడా అనేక రకంగా దాంట్లో జీవులు వేరే రకాల ప్రాణులు కూడా చనిపోయిన పరిస్థితి ఉండడం జరిగింది. సో అప్పుడు వాటిని తీసేసి మళ్ళీ అదే నీటిని మేము తాగుతున్నాము. అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం అదే వాటర్ ట్యాంక్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు, కానీ పక్కనే ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నుంచి మాకు నీటి సౌకర్యం మాత్రం కల్పించలేకపోయారు. ఇప్పటికైనా సరే ఈ విధంగా కోతులు పడి ఈ విధంగా చనిపోయాయి కాబట్టి అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మారి తమకు మంచినీరు సప్లై చేయాలని చెప్పేసి మాత్రము ఈ కాలనీ వాసులు మాత్రం వేడుకుంటున్నారు. నాగార్జున సాగర్ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.